మోహన్ బాబు యూనివర్సిటీ ఛాన్సలర్ సినీ నటుడు మోహన్ బాబుకు హైకోర్టులో చుక్కెదురైంది. విద్యార్థి నాయకుల కిడ్నాప్ కేసులో అరెస్టు నుంచి రక్షణ కల్పించేందుకు న్యాయస్థానం నిరాకరించింది. విద్యార్థి నాయకుల కిడ్నాప్ కు ముందు తర్వాత కూడా కేసులో ప్రధాన నిందితుడు యూనివర్సిటీ పీఆర్ఓ సతీష్ తో పిటిషనర్ ఫోన్లో మాట్లాడారని, మెసేజ్లు కూడా చేసుకున్నారని పోలీసులు చెప్తున్నట్లు గుర్తు చేసింది. ఇక ఫోన్ కాల్స్ తో పాటు మెసేజ్లను విశ్లేషించి ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ నివేదిక అందజేయాల్సి ఉందని పేర్కొంది. ఇక ఈ దశలో అయితే మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేదని స్పష్టం చేసింది. అరెస్టుతో పాటు ఎఫ్ఐఆర్ ఆధారంగా తదుపరి చర్యలు నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలన్న మోహన్ బాబు అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. ఇక అనుబంధ పిటిషన్ను కొట్టివేసింది. వాణిజ్యంపై లోతైన విచారణ జరుపుతామని పేర్కొంటూ క్వాష్ పిటిషన్పై అయితే విచారణను మార్చి 3కి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయ్ మంగళవారం ఉత్తర్వులు ఇచ్చారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ సుధీర్ అయితే అందిస్తారు. చెప్పండి సుధీర్, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? చూసినట్లయితే మోహన్ బాబు సినీ నటుడు ఎంబీఓ కళాశాల సంబంధించినటువంటి చైర్మన్ ఇటీవల కాలంలో వస్తున్నటువంటి చాలా వరకు ఆరోపణలు, ఏదైతే అక్కడ చదువుతున్నటువంటి విద్యార్థులు ఉన్నారో వీళ్ళ వద్ద ఫీజులు అధిక మొత్తంలో వసూలు చేస్తున్నారని వస్తున్నటువంటి ఆరోపణల నేపథ్యంలో గత 20 రోజుల క్రితం తీసుకున్నట్టయితే విద్యార్థి సంఘాలు ఈ యొక్క కళాశాల ముందు కూర్చొని ధర్నా చేయడం జరిగింది. అయితే చాలా వరకు పోరాడినప్పటికీ ఇంకా కలెక్టర్ గారికి ఒక ఫిర్యాదు ఇవ్వాలనేటువంటి నేపథ్యంలో ఈ యొక్క విద్యార్థి సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు తిరుపతి జిల్లా వద్దకు చేరుకోగా అక్కడున్నటువంటి ఈ యొక్క నాయకుల్ని మోహన్ బాబుకు సంబంధించినటువంటి బౌన్సర్లు కావచ్చు, అలాగే అతని యూనివర్సిటీకి సంబంధించినటువంటి పిఆర్ఓ సతీష్ కావచ్చు, వీళ్ళు రావడం వాళ్ళపైన దాడి చేసి ఇద్దరిని కూడా కిడ్నాప్ చేశారు. అయితే వెంటనే అప్రమత్తమైనటువంటి పోలీసులు 6 బృందాలుగా డివైడ్ అయ్యి ఎవరైతే కిడ్నాపర్లు ఉన్నారో వీళ్ళని అదుపులో తీసుకుని గాయపడినటువంటి ఇద్దరిని కూడా తిరుపతి ఆసుపత్రిలో అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ కూడా ఇప్పించడం జరిగింది. ఈ నేపథ్యంలో దీని మీద A1 సతీష్, A2 మంచు విష్ణు, A3 మంచు మోహన్ బాబు ముగ్గురు పైన కూడా కేసు నమోదు చేసి మిగిలిన వాళ్ళంతా కూడా పోలీసులు అదుపులో తీసుకోవడం జరిగింది. అయితే ఇప్పటికే విచారణకు హాజరవ్వాలని తిరుపతి పోలీసులు వాళ్ళకి నోటీసులు ఇచ్చినప్పటికీ A2 ఉన్నటువంటి విష్ణుకి ప్రస్తుతము మోహన్ బాబు కూడా విచారణకు రావాలని ఇచ్చినటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. అయితే అతనికి ఉన్నటువంటి ఏదైతే అరెస్టు ఉన్నదో దీన్ని ఉపసంహరించాలనేటువంటి నేపథ్యంలో రక్షణ కల్పించేందుకు మధ్యంతర ఉత్తర్వులు నిరాకరణ కూడా చేశారు. మోహన్ బాబు పాత్ర దీంట్లో ఉందన్నటువంటి పలు ఆరోపణలు కూడా వచ్చాయి. పబ్లిక్ ప్రాసిక్యూటర్ దీని మీద మోహన్ బాబు పూర్తి స్థాయిలో హస్తం ఉందని కూడా వాదించడంతో ప్రస్తుతానికి వాదనలు విన్నాకే ఈ యొక్క నిర్ణయం స్పష్టం చేసినటువంటి న్యాయస్థానం కేసు విచారణ మార్చి 3వ తేదీకి వేయడం జరిగింది. అయితే ఇప్పటి వరకు వస్తున్నటువంటి విద్యార్థుల పట్ల కావచ్చు, అలాగే వాళ్ళు కట్టినటువంటి అధిక ఫీజులు దాదాపు 26 కోట్ల పైనే ఉంది. వీళ్ళంతా తిరిగి కళాశాలకు సంబంధించినటువంటి యాజమాన్యము తిరిగి ఈ యొక్క విద్యార్థులకు చెల్లించాలనేటువంటి నేపథ్యంలో ధర్నాలు చేస్తుంటే ఈ రోజు బౌన్సర్లను పెట్టి దాడి చేసినటువంటి కేసులో ప్రధానంగా తండ్రి కొడుకు మోహన్ బాబు అలాగే మంచు విష్ణు ఇద్దరు కూడా ఈ యొక్క కేసులో నిందితులుగా ఉండడము, ప్రస్తుతానికి దీనిపైన పిటిషన్ కూడా వేస్తే ఆ యొక్క పిటిషన్ కూడా రద్దు చేసి ప్రస్తుతానికి ఈ యొక్క అరెస్ట్ నుంచి రక్షణ కల్పించేటువంటి మధ్యంతర ఉత్తర్వులు కూడా ఈ రోజు క్యాన్సిల్ చేసినటువంటి పరిస్థితి ఉంది. మరొక విచారణకు పూర్తి ఆధారాలతో మోహన్ బాబుకు హస్తం ఉందన్నటువంటి ఆధారాలతో పబ్లిక్ ప్రాసిక్యూటర్ ముందు పెడతామని కూడా చెప్పడం జరిగింది. అయితే సుధీర్, మోహన్ బాబు పాత్రపై ఎలాంటి ఆధారాలు ఉన్నాయంటున్నారు పిటిషనర్? అంటే ఫోన్ కాల్స్ ఉన్నాయి, ఫోన్ లో బెదిరింపులు కావచ్చు, అలాగే ఒక సతీష్ ఎవరైతే కిడ్నాప్ చేశారో చేసిన తర్వాత అతను మాట్లాడినటువంటి సంభాషణ కావచ్చు, అలాగే ఎవరైతే ఈ యొక్క విద్యార్థి సంఘాలు ఉన్నాయో వీళ్ళని బెదిరింపులు కూడా గతంలో చేశారని చెప్పడం జరిగింది. అయితే మోహన్ బాబు మీడియా ముందు మాట్లాడడం గతంలో చూసుకున్నట్టయితే వీళ్ళు విద్యార్థి సంఘాలను అడ్డం పెట్టుకుని మమ్మల్ని డబ్బులు బ్లాక్ మెయిల్ చేస్తున్నటువంటి వాదన నిర్మించినప్పటికీ ప్రస్తుతానికి పూర్తి స్థాయిలో ఆధారాలు అన్నీ ఉన్నాయి. వచ్చే వాయిదాకి ఖచ్చితంగా న్యాయస్థానంలో హాజరుపరుస్తామని కూడా పబ్లిక్ ప్రాసిక్యూషన్ తెలపడం జరిగింది. రైట్, ఇక ఈ కిడ్నాప్ కేసులో నటుడు మోహన్ బాబుకి అయితే ఇలా చుక్కెదురైంది అంటున్నారు. మరి ఇక ఫోన్ కాల్స్ తో పాటు మెసేజ్లు కూడా విశ్లేషించి ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ నివేదిక కూడా ఇచ్చిందంటారా?
ఖచ్చితంగా దీని మీద ఇప్పటికే మాట్లాడినటువంటి ఫోన్ చదవని గారు మాట్లాడినటువంటి సంభాషణలు కావచ్చు, అలాగే వాట్సాప్ నుంచి మెసేజ్లు, టెక్స్ట్ మెసేజ్లు కూడా ఇవన్నీ కూడా పూర్తి ఆధారాలన్నీ ఉన్నాయని, వచ్చేటువంటి వాయిదా ఏదైతే మార్చి 3వ తేదీ ఉందో ఆ తేదీకి ఖచ్చితంగా ఇది సబ్మిట్ చేస్తామనేటువంటి వాదనలు ఉంది. అయితే ఇప్పటి వరకు విచారణ పేరుతో ఉన్నప్పటికీ ఇప్పటి వరకు విష్ణు హాజరు కాకుండా, అలాగే మోహన్ బాబు హాజరు కాకుండా కేవలం హైకోర్టుని ఆశ్రయిస్తూ ఈ యొక్క అరెస్ట్ నుంచి బయటపడే విధంగా ప్రయత్నిస్తున్నప్పటికీ క్వాష్ పిటిషన్ కూడా నిరాకరించడం జరిగింది. ప్రస్తుతానికి నెక్స్ట్ వచ్చే వాయిదాల్లో వీళ్ళకి సంబంధించినటువంటి పూర్తి ఆధారాలు అన్ని కూడా సేకరించి కోర్టు ముందు హాజరుపరుస్తామని పీపీ తెలపడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సుధీర్ ఫర్ ద అప్డేట్.